హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ రెసిపీ క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు క్యారెట్ అరకిలో కానీ కేజీ కానీ మీ ఇష్టం అండి, ఎన్ని తీసుకోవచ్చు. ఇవి శుభ్రంగా ఒక 3 టైమ్స్ కడిగేసి ఇది కొబ్బరి మనం తురుముకునే దాంతో సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా జ్యూసీగా చక్కగా సన్నగా తురిమిన క్యారెట్ తురుముని పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని నేతిలో వేయించుకోవాలండి. ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టి వేడి చేసి 1 స్పూను లేదా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ క్యారెట్ తురుముని పచ్చివాసన పోయేదాకా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఇది ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా మనకి పచ్చివాసన ఉండకుండా ఉంటుంది తినేటప్పుడు. అందుకనే ముందుగానే ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత 1 లీటర్ పాలు దీంట్లో వేసేయాలి. అరకిలో క్యారెట్ తురుముకి లీటర్ కంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం 1 లీటర్ పాలు చిక్కటివి తీసుకొని దీన్ని దాదాపు ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికే టైంలోనే మనం 1 కప్పు పంచదార వేసేసుకోవచ్చు. దీంట్లోనే ఈ పంచదారకి ఈ పాలకి కొద్దిగా వాటర్గా ఉండి మరికొంత టైం పడుతుంది ఉడకడానికి. ఇప్పుడు ఇది మనకి దగ్గర పడిపోయిందండి. సింపుల్గా మనం ఈ విధంగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలాచీలు ఒక 4-5 దంచి కూడా వేసేయచ్చు అండి దీంట్లోనే. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. కావాల్సిన వాళ్ళు దీంట్లో జీడిపప్పు, బాదం పప్పులు, కిస్మిస్లు అన్ని కూడా నేతిలో వేయించి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంట్లో ఏమి యాడ్ చేయలేదండి, ఇలాగే సింపుల్గా రెడీ చేసేసాను. ఇప్పుడు ఇది మనకి ఒక 3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ స్వీట్ ఐటమ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.